మరో బ్రేకింగ్ అంటుంది. ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో చేపట్టిన ఆదోని బంద్ ఉధృతంగా కొనసాగుతోంది. జేఏసీ నాయకులు ఆదోని ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. ఉదయం నుంచే బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా అన్ని సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, అన్ని రాజకీయ వేదికలు ఇలా కావచ్చు, అన్ని వాళ్ళు కూడా 10వ తేదీ ఆదోని బంద్కు ప్రకటిస్తున్నాము. ఈ రోజు నుంచి ఇంకా ఉద్రిక్తమవుతుంది. ఇది ఆరంభం మాత్రమే. ఆదోని జిల్లా కంపల్సరీ కావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఆదోని జిల్లా కావాలి. ఈరోజు మార్నింగ్ 4:30 నుంచి ఉన్నారు. కాబట్టి ఇది ఎవ్వరు ప్రోత్సాహం చేసింది కాదు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ రిలీజ్ చేస్తూ ముందుకు పోతున్నాము. కాబట్టి ఆదోని జిల్లా కంపల్సరీ కావాలి. పొద్దున్న నుంచి ఆదోనిలో ఒక రౌండ్ కూడా వేశాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ టీ బంకులు వాళ్ళు కూడా అందరూ క్లోజ్ చేశారు. ఆదోని జిల్లాకు మద్దతు తెలిపి 25 రోజుల నుంచి పట్టుదలతో దీక్ష చేస్తున్న జేఏసీ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఆదోని జిల్లా కావాలి అంటే ఒక జేఏసీనో రాజకీయ పార్టీలో కలిసి వస్తేనే కాదు, ఆదోని ప్రజల్లో చైతన్యం రావాలి. ఆదోని ప్రజలు ముందుకు రావాలి. ఆదోని ప్రజలందరూ వాళ్ళ మనసులో మాకు ఆదోని జిల్లా కావాలని బలంగా కోరుకుంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా వస్తుంది. రిలే నిరాహార దీక్ష 24 రోజులు కంప్లీట్ చేసి 25 రోజులకు వస్తున్నాం. మేము ఆదోని జిల్లా సాధించేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆదోనిలోన అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై వచ్చి అందరూ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఆదోని జిల్లాను సాధించి తీరుతాం. కారణం ఏమిటంటే పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని వెనకబడి ఉంది. అన్ని అర్హతలు ఉన్నాయి. భౌగోళికంగా, జనాభా పరంగా అన్ని రకాలుగా అర్హత ఉంది. కాబట్టి ఖచ్చితంగా 5 నియోజకవర్గాల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులందరినీ కలుపుకొని అందరి మద్దతు తీసుకొని మేము ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధించి తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఆదోని జిల్లా కావాలని చెప్పి 5 నియోజకవర్గాల ప్రజలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ఆదోని జిల్లా ఎంత ముఖ్యమో మళ్ళీ ఈరోజు చూస్తున్నాం. స్వచ్ఛందంగా మళ్ళీ ఈరోజు ఆదోని పట్టణంలో ఏ ఒక్క అంగడి కూడా దిగకుండా ఈరోజు బంద్ చేస్తారంటే ఈరోజు ఒక సాధన కోసమే జిల్లా కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆకాంక్ష. కాబట్టి దీన్ని తప్పకుండా నెరవేర్చుకోవాలా. ఎందుకంటే ఈరోజు 5 నియోజకవర్గ ప్రజలు కూడా ఆదోని జిల్లా కావాలని అంటున్నారు, కానీ వద్దని ఎవరు అనడంలే. మేము ఒకటే చెప్పేది ప్రభుత్వానికి, ఆదోని జిల్లా ఎందుకు కానీ ఇవ్వడం లేదు, ఇవ్వడానికి కారణాలు లేవు అనేది ఒకటి చెప్పాలా మీరు కూడా. ఎందుకంటే ఈరోజు ఆ రైల్వే స్టేషన్ ఉంది, మనకి ఆదోనిలో మార్కెట్ యార్డ్ ఉంది, రాయలసీమలోనే ఇటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనకి ఆదోని జిల్లా కావాలని చెప్పి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్తో చేపట్టిన ఆదోని బంద్ ఉధృతంగా కొనసాగుతోంది. జేఏసీ నాయకులు ఆదోని ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ మరింత సమాచారం అందిస్తారు. కిషోర్, మనం చూస్తున్నాం ఉదయం నుంచే బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ సభ ఉధృతంగా ధర్నా జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఒక ఆదోని జిల్లా కేంద్రంగా ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆదోని బంద్కు పిలుపునిచ్చారు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనపడుతుంది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి బీజేపీతో పాటు టీడీపీ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క ఆందోళనలో పంచుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద, డిపో వద్ద బైఠాయించినటువంటి నేతలు జేఏసీ నేతలతో కలిసి ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని చెప్పి ఈ యొక్క ఆదోని బంద్ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. దీనికి అన్ని వర్గాల నుంచి కూడా, అటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు రావడంతో బంద్ ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఆందోళనకారులను ఆర్టీసీ బస్సు డిపో నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేయడంతో అక్కడ స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన పరిస్థితి చూసాం. అయితే పూర్తి స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా ఈ యొక్క ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న నినాదంతో జేఏసీ చేస్తున్నటువంటి ఆందోళనలు పూర్తి స్థాయిలో పతాక స్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. ఏదైతే కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, అలాగే ఎమ్మెల్సీ
బిటి నాయుడు తదితరులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఆదోని జిల్లా ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించడంతో ఒక్కసారిగా కూడా ఈ అంశం మీద ఊపు వచ్చిన పరిస్థితి కనపడింది. అయితే అసలు ఈ యొక్క జిల్లా ప్రతిపాదన అన్నది కూటమి ప్రభుత్వ అజెండాలో లేనప్పటికీ కూడా స్థానికంగా వస్తున్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో ఈ యొక్క అంశం మీద దృష్టి సారించాలని, అసలు జిల్లా ఏర్పాటుకు అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, అసలు ఎందుకు ఇలాంటి నినాదాలు వస్తున్నాయి, ఎందుకు ఈ డిమాండ్ ప్రజల్లోంచి వస్తుంది అన్న అంశంలో ఇటు ముఖ్యమంత్రి కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితులు కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆదోని జిల్లాను ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని ఈ 5 కాన్స్టిట్యున్సీలను కలిపి ఒక జిల్లా చేయాలని డిమాండ్ ఉన్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఇదే కూటమి పార్టీలో కూడా ఇటు ఎమ్మిగనూరు జిల్లా కేంద్రంగా ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలన్న మరొక డిమాండ్ కూడా స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి చేసిన నేపథ్యంలో మొత్తంగా ఒక్కసారిగా కూడా ఈ ఉద్యమం కాస్త రాజకీయ వర్గాల మధ్య అలాగే ప్రాంతాల వారీగా కూడా విడిపోయి ఆందోళన చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ధర్ని కిషోర్.